హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రసం చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్ది. అందుకు ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, ఇక ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిరపకాయ అనేది మనము ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటితో పాటు మనం ఇక్కడ 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. వీటితో మనము కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని అన్నిటిని మనము కచ్చా పచ్చాగా మనము మిక్సీ పట్టి తెచ్చుకోవాలి. ఈ విధంగా మనం పౌడర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ మిక్సీ జార్లో నుంచి ఒక గిన్నెలోకి ఈ పౌడర్ని మార్చుకుందాం. ఇక ఇలా పౌడర్ మార్చుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని రసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూకుడు పెట్టి మూకుడు వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనము 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకుని వీటితో పాటు మనము ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల రసం చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, వీటిని అన్నిటిని మనం ఒక్కసారిగా ఆయిల్లో కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పౌడర్తో పాటు మనం 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము ఈ రసంలోకి ఒక పెద్ద సైజు చింతపండుని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత చింతపండుతో పాటు రుచి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని మనం ఒక్కసారిగా కలుపుకొని ఈ రసం మనం ఉడికించుకోవడానికి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఉడికించుకోవాలి. ఇలా రసం ఉడికిన తర్వాత మనం ఒక 8 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇంకా ఈ రసం మనము స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లోకి మనం ఈ రసం అనేది వేసుకుని తింటే చాలా రుచిగా ఉండిద్ది. ఇక చిన్నపిల్లలకి గిన్నెలో అన్నము రసం అనేది ఇలా కలిపి పెట్టి మన స్పూన్ ఇస్తే చక్కగా తింటారు. ఇంకా ఈ పిల్లలకి ఇచ్చిన తర్వాత మనము మన పెద్దవాళ్ళ కోసము ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వేడి వేడి రైస్ అనేది యాడ్ చేసుకొని ఇంకా వేడి వేడి రసం కూడా యాడ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉండిద్దండి. నచ్చిందండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.